శ్వేత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం అన్ని పాపాలు కేశాల్లో ఉంటాయని శాస్త్రం. అందుకే వాటి రంగు నలుపు. మనం చాలామందిని వెంట్రుకలు తెల్లగా ఉంటే మనం నల్ల రంగు వేస్తాం. అంటే పాపం పాపంగానే ఉండాలి, పుణ్యంగా మారొద్దు అని అనుకోవాలేమో. నలుపు పాపానికి, దుఃఖానికి, సంతాపానికి సంకేతం. అలాగే నల్లని మేఘం దయకు సంకేతం, ప్రేమకు సంకేతం. ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ బాధ తెచ్చడానికి సంకేతం. అందుకే శ్రీమన్నారాయణ రంగు నలుపు. ఆయన కనులలోని ఎర్ర జీర మన మీది వాత్సల్యానికి సంకేతం. ప్రేమ బాగా పెళ్ళుకితే కనుల నుండి నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు. అప్పుడు కనులు ఎర్రబారుతాయి. నలుపుకు ఎరుపుకు అలాంటి దగ్గర సంబంధం ఉంది. ఇవి అన్ని పాపాలకు గుర్తు. ఈ పాపాలను స్వామికే ఇద్దాం అంటే అదేంటండి, ఆయనకు పాపాలు ఇవ్వాలా? ఆయనకు పుణ్యాలు పాపాలు ఒకటే కదా. మనం చేసే ప్రతి పని స్వామికే అర్పించాలి. కాయేన వాచ మనం చెప్పుకుంటాం. నారాయణ ఏతి సమర్పయామి. యత్ కరోషి యదసినాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. స్వామి చెప్పాడు. మనం చేసే ప్రతి పని సమర్పింపలేం కాబట్టి మనం చేసే తప్పుడు చెడు పనులలో వచ్చేటువంటి పాపమంతా మన కేశాల్లో చేరుతుంది. వాటిని స్వామికి సమర్పిస్తే ఈ అన్ని పనులు సమర్పించినట్టే లెక్క. అందువల్ల తల నీలాలు పాపాలకు గుర్తు. ఇంకా బాగా చెప్పాలంటే మరి కాస్త లోతుకుపోతే ప్రతివారు జుట్టు పెంచుకోవడం ఒక ఫ్యాషన్. అందమంతా జుట్టులోనే ఉంది అనే భావన కూడా ఉంది. మనం ఈనాడు చూస్తున్నాం, చాలా మాధ్యమాల్లో ఈ ప్రచారాలు చేస్తారు కదా, తల నూనెలు తల ఏవో ఉన్నాయి, అవన్నీ ఇంత మొదలుపెట్టి ఇంత చేస్తారు. అంటే అంత అయినట్ట ఉన్నది పోయినట్ట మనకు అర్థం కాదు. కానీ ఏం జరుగుతున్నది వాస్తవంగా? జుట్టు పెంచుకుంటే అందం పెరుగుతుంది, అందం పెరిగితే అభిలాష పెరుగుతుంది, అభిలాష పెరిగితే వ్యామోహం పెరుగుతుంది, వ్యామోహం పెరిగితే అజ్ఞానం పెరుగుతుంది కదా. కాబట్టి కేశములు అజ్ఞానానికి, వ్యామోహానికి, ఆశకు, అభిలాషకు గుర్తు. అవి స్వామికి ఇచ్చాము. స్వామి, నీవు తప్ప నాకేది అవసరం లేదు. నా అన్ని కోరికలు నీవే, నా అన్ని ఆశలు నీవే, నా అన్ని అభిలాషలు నీవే, నా వ్యామోహమంతా నీ మీదనే. భగవంతుని మీద తప్ప మరి ప్రపంచంలో ఎలాంటి విషయం మీద నాకు వ్యామోహం ఉండకూడదు. అందుకే అన్ని వ్యామోహాలకు, అన్ని అభిలాషలకు, అన్ని ఆశలకు, అన్ని అజ్ఞానాలకు మనకు ప్రతీక కనబడేటువంటి కేశాలను స్వామి సమర్పిద్దాం. ఇది సమర్పిస్తే మనలో మనకే తెలియని ఒక ప్రశాంతమైన భావన ఏర్పడుతుంది. అంటే మనస్సు ఉద్రేకంగా ఉండదు, ఉద్వేగంగా ఉండదు. నేను అందంగా లేనేమో అన్న భావన పెరుగుతుంది. జాగ్రత్తగా మనం చూసుకుంటే అందం అనేది కేశాల్లోనూ, కనులలోనూ, పెదవులలోనూ కాదు, మనస్సులో ఉండాలి. అది అందంగా ఉంటే ఇవి ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఇప్పటి కాలంలో మనస్సు లోతుకి వెళ్ళి అక్కడున్న అందాన్ని చూచేవారు ఎందరు కదా. అందుకే పై అందానికి భ్రమపడుతున్నారు. ఆ భ్రమ పోగొట్టాలని స్వామికి అర్పిద్దాం. ఇలా ఆశ పోగొట్టాలి, భ్రమ పోగొట్టాలి, పాపాలు పోగొట్టాలి, అభిలాష పోగొట్టాలి, వ్యామోహం పోగొట్టాలి. ఇంతటి పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మకు తలనీలాలు సమర్పిద్దాం. కొంతమంది 3 కత్తర్లు 5 కత్తర్లు అని ఇస్తూ ఉంటారు కదండి. నాకు అంత పోతే చాలు అనుకోవడం అన్నమాట. నాకు మొత్తం ఆశ పోవద్దు, మొత్తం కోరిక పోవద్దు, కొద్దిగే పోవాలి. ఇందులో కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆడవారు సువాసినులు ఉన్నారే, ముత్తైదులు అంటాం, వారు కేశాలు ఇవ్వకూడదు అని. అలాగే 25 ఏళ్ళ లోపు వాళ్ళు ఇవ్వకూడదు అని. ఇలా ఏవో కొన్ని నియమాలు పెట్టుకొని అయ్యో అప్పుడే జుట్టిస్తే నా అందమంతా పోతుంది కదా, నలుగురు ఏమనుకుంటారో
ఏమంటారు దాన్ని? ఆత్మ న్యూనతాభావం, ఒక రకమైన సిగ్గు, బిడియం. పరమాత్మ ఇచ్చినవి పరమాత్మ కల్పించటానికి బిడియం ఏమిటి? అంటే నేను మొత్తం వ్యామోహాన్ని పోగొట్టుకొని కొంచెం పోగొట్టుకుంటాను స్వామి, తనకు తాను చెప్పుకున్నట్టు. ఇంకా నేను చాలా ఆశలు దాచుకుంటానని చెప్పినట్టు. కాబట్టి ఇవన్నీ మనం కల్పించుకున్న పరిమితులు. ఒక కత్తెర ఇవ్వాలి, 3 కత్తెర ఇవ్వాలి, 5, మొత్తం ఇవ్వలేక. మొత్తం ఎందుకు ఇవ్వకూడదు? మొత్తం ఇస్తే చూచేవారు ఏమనుకుంటారో? నీవేమనుకుంటున్నావు చెప్పు. మొదలు నీ గురించి నీవేమనుకుంటున్నావు. నీ మనస్సులో భావన బాగా ఉంటే ఎదుటివారి భావన త్వరలో మారుతుంది. రాముడు అయోధ్యను విడిచి అడవికి పోతుంటే హా 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 అనని వాళ్ళు లేరు కదా. అందరూ ఏడ్చారు, అందరూ అడ్డుపడ్డారు, ఎంతోమంది ఆపారు. చిత్రకూట వెళ్ళి చాలామంది వచ్చి ఆక్షేపం చేశారు, మళ్ళీ రమ్మని పిలిచారు, మారలేదు. తీసుకొని పోవటానికి వచ్చిన వారే రాముడు మాట్లాడితే నోరు మూసుకున్నాడు. భరతుడు కోపం వచ్చి మీరంతా ఎందుకు వచ్చారు నా ఎంబడి, అడగరేంటి స్వామిని? అందరూ కట్టుబడితే స్వామి రాడా? ఎందుకు ఊరుకుంటున్నారు అంటే ధర్మం వదతి రాఘవ వాళ్ళు అంటారు. రాముడు ధర్మాన్ని చెప్తున్నాడు, ఎలా కాదంటారు మేము? ఎవరు వద్దన్నారో, ఎవరు ఆక్షేపించారో, ఎవరు ఆగ్రహించారో వారే రాముణ్ణి ధర్మమూర్తి అన్నారు. ధర్మాన్ని ఆచరించే మనకు హృదయ బలం, ఆత్మబలం ఉండాలి. ఒకరి కోసం ధర్మం చేయకండి. భగవంతుణ్ణి చాలాసార్లు చెప్పుకున్నాం, భగవంతుణ్ణి భయంతో పూజించకండి, ప్రేమతో పూజించండి, భక్తితో పూజించండి. భయపడడానికి దెయ్యమా భూతమా? మనకు ప్రాణం, మన హృదయం, మన శరీరం, మన ఆత్మ, మన అంతరాత్మ. భయపడడం ఏంటి? మన స్వయం మనం ఆరాధిద్దాం, మన భావం మనం ప్రేమగా చూసుకుందాం. ప్రేమలో ఏం చేసినా తప్పు కాదు కదా. అందువల్ల ఆత్మన్యూనతా భావాన్ని వదిలిపెట్టండి, ప్రేమగా స్వామికి అర్పించండి. మీ ప్రేమతో స్వామి సంతోషిస్తే మీకన్నీ